మగధీర వంటి హిట్ సినిమాను తీశాక రాజమౌళి ఏం చేశాడు? అతను తర్వాతి సినిమాతో ఏ మాత్రం హైప్ క్రియేట్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. అందుకే వెంటనే మర్యాద రామన్న అంటూ ఒక కామెడీ సినిమాను తీశాడు. పైగా మగధీర సినిమాలో రామ్ చరణ్ పక్కనే ఫ్రెండ్గా కామెడీ వేషం వేసిన సునీల్ని తీసుకుని మర్యాద రామన్నతో హీరోని చేసేశాడు. కట్ చేస్తే ఇప్పుడు బాహుబలి 2 రిలీజ్ అయ్యాక కూడా అసలు విజువల్ ఎఫెక్ట్స్ తో సంబంధం లేని ఒక సినిమాను తీయాలని ఉందని రాజమౌళి చెప్పాడు. అందుకే ఇప్పుడు ఆ కామెడీ సినిమాను ఈ బాహుబలి 2వ భాగంలో కామెడీ చేసిన యాక్టర్తోనే చేస్తాడేమో అంటూ జనాలు తెగ డిస్కషన్లు జరుపుతున్నారు. బాహుబలి 2 సినిమాలో సుబ్బరాజు పోషించిన కుమారవర్మ క్యారెక్టర్ బాగానే కామెడీ పండించింది. అందుకే ఆ కామెడీ చేసిన అతన్నే ఇప్పుడు సునీల్ను యాక్షన్ కామెడీ హీరోగా చేసినట్లుగా రాజమౌళి హీరోని చేసే ఛాన్స్ ఉందని జనాలు కామెడీ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఇదో మంచి కిక్కిచ్చే జోక్లా ఉందంతే. ఇకపోతే రాజమౌళి బాహుబలి 2 రిలీజ్ తర్వాత నేషన్ వైడ్ పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి సుబ్బరాజుతో కామెడీ సినిమా తీస్తానంటే ఆడియన్స్ హర్ట్ అవుతారేమో. ఆలోచించుకో రాజమౌళి. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.